కొంతమంది గ్రాండ్ పేరెంట్స్ ఎలా ఉంటారంటే, హ్మ్. మనం చిన్నగా ఉన్నప్పుడు చెప్పుకోకూడదు గానీ, ప్రతి చిన్నదానికి తిట్టేయడం, చితకబాదేయడం, ఏదో హ్మ్. మనం పెరిగేసాం అలా. అవును. అవునా అవును. కాదా? అవును. అవును. కానీ వెన్ ఇట్ కమ్స్ టు గ్రాండ్ చిల్డ్రన్ మనం ఏదన్నా చెప్పడానికి ట్రై చేసినా, పిల్లలకి ఏదన్నా కరెక్ట్ చేయాలని చూసినా గూడా మధ్యలో వచ్చేస్తారు. అవును. అవును. దే డూ థాట్. దాన్నెందుకలా అంటున్నావు? వాడినెందుకలా అంటున్నావు? అవును. అని పిల్లల ముందు పేరెంట్స్‌ని పక్కకు పక్కకు నెట్టేస్తారు. నెట్టేస్తారు. సో, దీని ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటదంటారు పిల్లల మీద? ఇందాక నేను చెప్పినట్టు చాలా ఉంటది. మీరు ఫస్ట్ థింగ్ కొట్టడము తప్పే. ఐ ఫీల్ సమ్‌హవ్ ఆ టైప్ ఆఫ్ పేరెంటింగ్, రైజింగ్ కిడ్స్ లైక్ కొట్టడం, తిట్టడం దానివల్ల ఐ ఫీల్ దట్ ఈ జనరేషన్ హూ హ్యావ్ అండర్‌గాన్ దట్ దే డెఫినెట్‌లీ హ్యావ్ దట్ ఎమోషనల్ ట్రామా క్యారీయింగ్ ఇట్ అరౌండ్. దే హ్యావ్ దట్ ఫియర్. భయంతో ఎందుకు పెరగాలి? బట్ అంతే. అలా అని బౌండరీస్ సెట్ చేయకపోవడం ఇస్ ఎ మేజర్ మిస్టేక్. ఇఫ్ యూ డోంట్ సెట్ బౌండరీస్ నౌ దే గోయింగ్ టు లూజ్ ఇట్. ఫ్యూచర్‌లో చేయలేం మనం. మనం డిసిప్లినింగ్ అనేది మాకసల టెక్స్ట్ బుక్స్‌లో ఇచ్చేదైతే 9 మంత్స్ నుంచి స్టార్ట్ చేయమని. ఇట్స్ ఎ నో, సే నో. Say no. Like say no and don't hit them or anything. Maybe they'll throw a tantrum. Wait for 5 to 10 minutes. ఓకే. Or hug them out. అంతేకాని ఇట్స్ నాట్ లైక్ కొట్టడం, తిట్టడం ఇస్ అ టైప్ ఆఫ్ పేరెంటింగ్. అండ్ దిస్ ఓవర్ పాంపరింగ్ ఆర్ బై గ్రాండ్ పేరెంట్స్, ఓవర్ పాంపరింగ్ బై గ్రాండ్ పేరెంట్స్ అండ్ మానిపులేటివ్ ట్రాప్‌లో పడతారు పిల్లలు. ట్రూ. ఇప్పుడు స్టార్ట్ మానిపులేటింగ్. డోంట్ హ్యావ్ బౌండరీస్. తర్వాత మనం సెట్ చేద్దాం అనుకుంటే కుదరదు. ఆ మదర్ కానీ, ఫాదర్ కానీ ఏమి అన్నా అనకపోయినా ఆ! నానమ్మనో, అమ్మమ్మనో చూసి కళ్ళలోంచి ఆ! నీళ్ళొచ్చేస్తాయి. ఇక్కడ లేని బాధ అవును. వచ్చేస్తది లోపల అవును. నుంచి. కొన్ని రోజుల తర్వాత ఏమవుతది, మదర్ మాట కూడా వినటం మానేస్తారు. బికాస్ యువర్ గ్రాండ్ పేరెంట్ యాహ్! ఇట్‌సెల్ఫ్ ట్రూ. ఇస్ డిస్మిసింగ్ యువర్ మామ్. మదర్ మాట వినటం మానేస్తారు. సో, తర్వాతొచ్చి నీ మూలానే మీ అబ్బాయి చెడిపోతున్నారు అని కూడా అంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే. సో, ఎవ్రీ బ్లేమ్ వి కాంట్ డూ ఇట్ ఆన్ మదర్. ఇట్స్ ఎ టీమ్ వర్క్. యాహ్! It's a teamwork and it's like setting boundaries with limit is necessary, with love is necessary. అంటే కిడ్స్ వెన్ దే పెర్ఫార్మ్ వెల్ ఎవరు మదర్‌ని ప్రైజ్ చేయరు గానీ, ఏదైనా తప్పు చేస్తే మాత్రం Yeah, that's true. కస్తుంటారు. That's true. ఐ నో సో, ఎంతమంది అఫెండ్ అందుకే అవుతారో, ఎంతమంది డిఫెండ్ అవుతారో నాకు తెలీదు కానీ దట్స్ ట్రూ. పేరెంటింగ్ అందుకే పర్ఫెక్ట్ అని అనుకోకూడదు కానీ, వి షుడ్ సెట్ లిమిట్స్ విత్ లవ్ అంతే. బట్ వీ నీడ్ టు హ్యావ్ దట్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఈచ్ అదర్ వెన్ ఇట్ కమ్స్ టు అ కపుల్ వెన్ దే ఆర్ యాహ్! యంగ్ పేరెంట్స్. యాహ్! Both has to respect each other's parenting style to certain extent, Yes. right? Yes, and it should be a teamwork actually. Whenever you're having a child, what I feel is a couple have to sit and discuss about everything Yeah. and should follow the same thing. ఇందాక నేను ఎలాగైతే డివైడ్ అండ్ రూల్ ట్రాప్ ఉంటదని చెప్పానో, అంటే ఇఫ్ యూ హ్యావ్ 2 డిఫరెంట్ ఒపీనియన్స్ యాస్ అ కపుల్ వెన్ యూర్ రేజింగ్ అ చైల్డ్, you're not going to do a good parenting. You're not going to be good parents at all. There has to be a point They where you yeah. have to come to one. One conclusion. Okay, this ఇష్యూలో మన ఇద్దరం కలిసి ఇలా డిసైడ్ అవుతాం. This will be our parenting style. This will be okay. If you didn't find a right way, maybe I feel discussing with a child psychologist would be a better tip. I mean, both parents are not on same stand. Maybe we can ask a pediatrician or a child psychologist what is the right thing to do with our child in this issue. Yeah. Maybe that helps them. Instead of fighting, I think that It's helps. the best option actually. Yeah. See, ఏది చేసినా మన పిల్లల మంచి కోసమే. అవును. అంతే ఏది కదా! చెయ్యాలనుకున్నా మన అంతే పిల్లల కదా! మంచి కోసమే. అంతే కదా! సో, ఒక పీడియాట్రిషియన్ దగ్గరకో లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్ డాక్టర్ దగ్గరికి యాహ్! వెళ్ళి సజెషన్స్ తీసుకోవడంలో తప్పు లేదు. తప్పేం కానీ లేదు. దాన్ని కూడా చాలామంది ఎగ్జాగరేట్ చేసి అవును. అప్పుడే థెరపిస్ట్ దగ్గరికెళ్తున్నారా? అప్పుడే ఈ డాక్టర్ దగ్గరికెళ్తున్నారా? ఆ డాక్టర్ దగ్గరికెళ్తున్నారా? అని ఆ సిట్యుయేషన్ ఇంటెన్సిటీనే మార్చేస్తారు. దట్స్ ట్రూ యాక్చువల్‌గా. బట్ దేర్ ఈస్ ఎ నెసెసిటీ. Instead of fighting and making it an issue, either both of you come to one conclusion And fix it. or fix it, or consult and take a decision which is right and fix it. That's all. That's easier, right? Yeah, And it can end up in a happy family. that's true. సో, మీరు మెన్షన్ చేసినట్టు పిల్లలు ఎప్పుడైతే ఇలా మ్యానిపులేటివ్‌గా తయారవుతారో, గ్రాండ్ పేరెంట్స్ పాంపరింగ్ వల్లో, లేదా స్ట్రిక్ట్ పేరెంట్స్ వల్లో, లేకపోతే Yeah. పేరెంట్స్ మధ్యలో ఉండే కాన్‌ఫ్లిక్ట్ వల్లో, Okay. ఆ పిల్లల మెంటల్ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. రైట్? Definitely, సో, definitely. అలాంటి కేసెస్‌లో కొంతమంది పిల్లలు డిప్రెస్డ్ అవుతారు. కొంతమంది ఐసోలేటెడ్ అయిపోయి వాళ్ళ జోన్‌లో వాళ్ళుంటారు. సోషలైజ్ అవ్వడం తగ్గిపోతుంది. Mm. సో, అలాంటి కండిషన్స్ గుర్తించినప్పుడు
వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలంటారు? Yeah, it's better to go to a therapist. My ఓకే. advice will be to go to a therapist because వాళ్ళని హ్యాండిల్ చేసేటప్పుడు ఐ డోంట్ సే ఇట్స్ డిఫికల్ట్ ఇట్స్ ఎ ఫర్ పేరెంట్స్ ఛాలెంజింగ్ టు థింగ్. హ్యాండిల్, బట్ ఇట్స్ అ ఛాలెంజింగ్ థింగ్. అవ్వకుండా ఇవి చేయొచ్చు అని చెప్పచ్చు. ప్రివెన్షన్ ఇస్ ఈజీ, బట్ క్యూర్ షుడ్ బి స్ట్రీమ్ లైన్డ్ because you can't make a mistake now, because it's your child's psychology here. It's going to affect his future, it's going to affect our family future. So అలాంటప్పుడు ఏంటి అంటే we should work on a strategy, work on an individualized strategy. What is the problem with the child, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, అండ్ ఇప్పుడు సైకాలజిస్ట్తో వర్క్ చేసినప్పుడు దే టేక్ మొత్తం ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటారు, ఏం జరుగుతుంది, చైల్డ్తో మాట్లాడతారు, పేరెంట్స్తో మాట్లాడతారు, దే స్ట్రీమ్ లైన్ ఇట్. సో ఎవ్రీ వన్ విల్ నాట్ హ్యావ్ అ సేమ్ అప్రోచ్ Yeah. బికాస్ వీ డోంట్ నో వాట్ ఈస్ ద ఇష్యూ. మేము కొన్నిసార్లు చూస్తాం కాఫ్ 20-30 డేస్ నుంచి తగ్గలేదని వస్తూ ఉంటారు. పేరెంట్ బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు కాఫ్ చేయరు, పేరెంట్ ఉన్నప్పుడు దే మిమిక్ కాఫ్. కొంతమంది ఎక్కువ అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో చూస్తూ ఉంటాం, లైక్ Okay. అరౌండ్ ప్రీ టీన్స్ అండ్ టీన్స్, దే కాఫ్. కొంతమంది నేను నడవలేకపోతున్నాను వస్తారు పిల్లలు, మేడం అసలు వీడు నడవలేకపోతున్నాడు మేడం అని చెప్పి వస్తూ ఉంటారు. అవునా అని చెప్పి నార్మల్గా మేము ఎగ్జామిన్ చేసేటప్పుడు జర్క్స్ అన్నీ చూస్తుంటాం, అన్నీ బాగానే ఉంటాయి, పేరెంట్ ఎందుకు నడవట్లేదు అనుకుంటాం. పేరెంట్ని ఒక్కసారి బయటకు వెళ్ళమని నార్మల్గా ఏమైనా మాట్లాడితే దే walk and they move legs and all, no, that is when we realize, okay, this is psychological. And Okay. but sometimes I see psychological cases like this. When I send them to child psychologist and they're back, they're normal again. అంటే we rule out organic causes. Definitely cough continues గా ఉండడానికి organic causes ఉంటాయి, అంటే ఏదన్నా చెస్ట్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి ఉండుండొచ్చు. కానీ వీఆర్ నవ్ సీయింగ్ సైకలాజికల్ కేసెస్ ఆఫ్ కాఫ్, సైకలాజికల్ కేసెస్ ఆఫ్ నాట్ వాకింగ్, ఇలా పిల్లలు ఊరినే feels కంప్లైంట్ like చేయటం. Tips and tricks by teens for attention అనిపిస్తుంది. Yeah, that's true. Attention, and not only attention, there is some bullying in class, or Yeah. there is something they are facing in the family which they are not able to communicate to the parents, and they want to escape school, or they want to, that is, we should not. అక్కడ నేను పిల్లలకి ఎప్పుడు నువ్వు కావాలని చేస్తున్నా అని నేను ఎప్పుడు అనను. నేను వాట్ ఐ డూ ఇస్ ఐ కాల్ ద పేరెంట్, ఐ టెల్, డిస్కస్, ఐ సెండ్ దెమ్ టు సైకాలజిస్ట్, అండ్ that is the way. And I give the kid some placebo medicine also, because we should not dismiss their feelings there. Yeah, true. That should be a perfect counseling session. It's like respecting Their own thing. Why is he doing that? That is what we have to find out first. So అందుకని ప్రతి కిడ్కి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీ సైకలాజికల్ ప్రాబ్లమ్ కెన్ బి ట్రీటెడ్ లైక్ దిస్ అని. సో మీ ప్రాక్టీస్లో మీరు ఇప్పటి వరకు చూసినంత వరకు మోస్ట్ కామన్ అండ్ టిపికల్ టీన్ కేసెస్ ఎలా ఉంటాయి? టీన్ కేసెస్, లైక్ నాట్ ద ఫిజియోలాజికల్ థింగ్, ఐ Okay. కెన్ సీ ద సైకలాజికల్ థింగ్. ఓకే, ద సైకలాజికల్ అంటే టీన్ టాంట్రమ్సా? నేను టీన్ ట్రాంట్రమ్స్ అని మెన్షన్ చేస్తే నన్ను ఎంతమంది ట్రోల్ చేస్తారు అని భయపడి ఐ వాజ్ నాట్ డూయింగ్ దట్. ఇప్పుడు టీన్స్లో బేసికలీ ఫిజికల్ గ్రోత్తో పాటు మెంటల్ గ్రోత్ అవుతుంది, హార్మోనల్ చేంజెస్ Yeah. అవుతున్నాయి. ఆ హార్మోనల్ చేంజెస్ ఆర్ ద రీజన్ ఫర్ ఆల్ దీస్ టాంట్రమ్స్. Maybe I should not call tantrums. They're not able to recognize the changes in their body. I hope they'll be Like, happy with this statement. Yeah. It's not tantrums. So they're not able to recognize the changes in the body. Some feel some anger issues or some burst issues. Whenever they burst out, it's for what adults feel is it's for a silly reason. Why is he throwing a tantrum for this silly reason? ఇంత Why is he చిన్నదానికి ఎందుకు anger? overreact అవుతున్నాడు? ఎందుకు అంత కోపం వస్తుంది వీడికి, జస్ట్ నార్మల్గా అన్నాం అంతే కదా, ఎందుకు ఇంత కోపం వస్తుంది అనుకుంటారు. కానీ దాని వెనకాల ఏదో ఒక రీజన్ ఉంటుంది. లైక్ ద చేంజెస్ ఇన్ ద బాడీ విచ్ ఆర్ హ్యాపెనింగ్ మే బీ హర్టింగ్ దెమ్, or maybe they are being bullied by the other co ఏమంటారు స్టూడెంట్స్, Yeah. friends. When maybe they're being bullied by their schoolmates or friends regarding some physical issues or some of the psychological issues which they're not being able to deal. బేసికలీ అందరు టీన్స్కి, లైక్ ఈవెన్ మనకు కూడా ఆ ఏజ్లో ఎలా ఉండేదో మనకి తెలుసు. Yeah. సో వీ నో, మనకి కూడా సిల్లీ వాటికి కోపం వచ్చేది ఆ టైంలో.
సో, హాఫ్ ద పేరెంట్స్ హ్యావ్ టు డీల్ సేమ్ మనం టాడ్లర్ టాంట్రమ్స్ ఎలా అయితే డీల్ చేస్తామో, ఇప్పుడు కూడా ఫస్ట్ అసలు పేరెంట్స్‌గా మనం పేషెంట్‌గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ అగైన్ మనం సెట్టింగ్ బౌండరీస్ విత్ లవ్ ఇస్ ఇంపార్టెంట్. ఒక బౌండరీ సెట్ చేయాలి. చేస్తానన్న వాటికన్నిటికి ఒప్పుకోకూడదు. ఎగ్జాంపుల్ సోషల్ మీడియా. ఆస్ట్రేలియా, ఈవెన్ ఫేస్‌బుక్ మార్క్ జుకర్బర్గ్ చెప్పారు. లైక్ ఐ వోంట్ అలౌ మై కిడ్స్ టు యూజ్ సోషల్ మీడియా ఇన్ లెస్ దాన్ 13 ఇయర్స్ అని. ఆస్ట్రేలియా హస్ రిస్ట్రిక్టెడ్ ఇట్ టు లెస్ దాన్ 13 ఇయర్స్ సోషల్ మీడియా యూజ్ చేయకూడదని. ఐ విష్ అది బికాస్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తే బాగుండు. అదొక రూల్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తే బాగుండు. గివింగ్ అ ఫోన్ టు లెస్ దాన్ 13 ఇయర్ ఓల్డ్ అండ్ హ్యావింగ్ అ సోషల్ మీడియా అకౌంట్, దే ఆర్ నాట్ దట్ మెచ్యూర్ ఎనఫ్ టు హ్యాండిల్ ఇట్. అంటే ఏదో సమ్ వీడియోస్ కానీ లేదా కొంతమంది పిల్లలు దే యూజ్ ఇట్ వైజ్లీ. సమ్ Yeah, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వీడియోస్ కానీ లేకపోతే ఇంకేదైనా ఇన్నోవేటివ్గా educational. లేకపోతే ఎడ్యుకేషనల్వి దే జస్ట్ కీప్ బ్రౌజింగ్ విచ్ ఇస్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఓకే ఫైన్. And that should be monitored. Anything should Yeah. be monitored. See, anything has to be Anything under has to be parental control. and under the parental control. Like whenever there, I don't say for education purpose screen వాడకూడదని, because your everything is under your fingertips. Yeah. You can learn piano from by a pianist somewhere here. Yeah. That is you have to take the advantage of a screen. I don't say screen time అనేది బ్యాలెన్స్డ్ ఉండాలి అండ్ సోషల్ మీడియా యూసేజ్ అనేది బ్యాలెన్స్డ్ ఉండాలి, బట్ ఎవ్రీథింగ్ అండర్ మానిటరింగ్ ఆఫ్ అ పేరెంట్. సోషల్ మీడియా అంటే ఐ రియలీ వాంట్ టు షేర్ సంథింగ్ విత్ యూ. రీసెంట్గా నేను కొన్ని రీల్స్ చూశాను. అసలు ఇంత ఉన్నారండి, తిప్పి తిప్పి కొడితే 10-11 ఏళ్ళు ఉంటారో ఉండరో, డ్యూయెట్లు వేసుకొని లేకపోతే లవ్ కాన్సెప్ట్ మీద, బ్రేకప్ కాన్సెప్ట్ మీద, డిచింగ్ కాన్సెప్ట్ మీద, అసలు ఏం రీల్స్ అండి అసలు. ఐ వాజ్ లైక్ లిటరలీ షాక్డ్. ఓ మై గాడ్ వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ టు ఇన్స్టాగ్రామ్ అని చెప్పి. అది చూసి ఎంతమంది పిల్లలు పాడైపోతారో నాకు తెలియదు. యా, మళ్ళీ అది కూడా డబుల్ ఎడ్జ్ స్వార్డ్ అనే అనాలి. లైక్ కొంతమంది పిల్లల్ని వాళ్ళల్లో ఉన్న టాలెంట్స్ లైక్ ఫర్ సపోజ్ యాక్టింగ్ టాలెంట్ కానీ డాన్స్ టాలెంట్ కానీ వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, దే ఆర్ ఎంకరేజింగ్ ఇట్. అంటే దే ఆర్ టీచింగ్ దెమ్ దోస్ క్లాసెస్ అండ్ ఆల్. అండ్ వాళ్ళ వీడియోస్ వాళ్ళు రికార్డ్ చేసి వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. యూసీ అకౌంట్ మేనేజ్డ్ బై పేరెంట్ మదర్ అని ఉంటాయి. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. డిఫరెంట్ స్టోరీ. అండ్ పిల్లలకు కూడా అర్లీగా కొన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి. కొంతమందికి సినిమాలో ఆపర్చునిటీస్ రావటం, కొంతమంది దే ఆర్ డూయింగ్ గుడ్. అంటే బేబీ ఆ కళలో, ఆ డాన్స్ ఫామ్లో, ఆ మ్యూజిక్ ఫామ్లో దే గ్రోయింగ్ అండ్ దట్ ఈస్ దేర్. బట్ యా, డిజిటల్ ఫుట్ ప్రింట్ ఆఫ్ అవర్ చిల్డ్రన్, వీ డోంట్ నో, దట్స్ అ బిగ్ టాపిక్. ఆ సోషల్ ప్రెషర్ ఎలా మెయింటైన్ చేస్తారు, ఆ సోషల్ ప్రెషర్ ఎలా మెయింటైన్ చేస్తారు ఫ్యూచర్లో. యూనో మాకు చెప్తారు, లైక్ ఇప్పుడు పీడియాట్రిషియన్స్ కూడా రీల్స్ చేస్తాం కదా. సో వెన్ ఎవర్ యూఆర్ పోస్టింగ్ అ రీల్ ఆఫ్ ఎ కిడ్, ఐ నెవర్ పోస్ట్ రీల్ ఆఫ్ మై పేషెంట్స్ ఎట్ ఆల్, బికాస్ ఐ డోంట్ వాంట్ టు. బికాస్ ఇట్స్ లైక్ ఎలా అంటే, ఇఫ్ యూ పోస్ట్ అ రీల్ ఆఫ్ యువర్ పేషెంట్, he can even come after 7 years or 12 years and ask you, why did you post it without my permission? And I think it's validated. Yeah. We should not We do have to anything. respect We it. have to respect their feelings, right? True. So even if the parents give consent, I'm not comfortable posting a kid on my page. See, which is dealing with that's child so health. kind of you that you are considering the child's feelings. Yeah, but even I think parents also have to consider that. Yeah, that is also a double-edged sword. Using it wisely to encourage their skill and making it not affect their emotions is very important. See, Setting boundaries is important. మీరు అన్నట్టు type of song you are choosing, type of costume you are choosing, how are you exposing your child to the world, that is also important అని నా ఫీలింగ్ యాజ్ అ పీడియాట్రిషియన్ అండ్ ఎ మదర్. సో మీరు అన్నట్టుగా పేరెంట్స్ గైడెన్స్లో పిల్లలు ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే దట్ ఈస్ డిఫరెంట్. బట్ కొంతమంది ఉంటారు హూ కాంట్ ఎఫర్డ్ టు గెట్ ఆల్ దిస్. వాళ్ళ సొంతంగా ఏదో ఫోన్ ఉండేసరికి ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు, లేదా ఫ్రెండ్స్ సపోర్ట్తోనో, కజిన్ సపోర్ట్తోనో, లేదా ఎలాగో అలా సొంతంగా వీడియోస్ రికార్డ్ చేసి వాళ్ళు కూడా అలా ఫేమస్ అయిపోదామని దే ఆర్ లైక్ డంపింగ్ దెమ్సెల్వ్స్ ఇంటూ రాంగ్ ట్రాక్. యా, దట్స్ వాట్ రాంగ్ డిజిటల్ ఫుట్ ప్రింట్ వస్తుంది. ఫ్యూచర్లో మేబీ వాళ్ళు రిపెంట్ అవుతారేమో కూడా కదా. వి డోంట్ అయితే నో. మంచిదే. యా, బేసికలీ బ్రెస్ట్ మిల్క్ అనేది అందరూ ఏమనుకుంటారంటే
ఫస్ట్ నేను రెగ్యులర్లీ పేషెంట్స్ని చూస్తూ ఉంటాను కదా, లైక్ పేరెంట్స్ న్యూ మామ్స్ని చూస్తూ ఉంటాను. దే థింక్ ఇట్స్ అ న్యాచురల్ థింగ్, ఇట్ విల్ కమ్ ఆన్ ఇట్స్ వే. అంటే యాహ్! దెర్ ఇస్ నో ప్రాక్టీస్ నీడెడ్ ఆర్ దెర్ ఇస్ నో నాలెడ్జ్ నీడెడ్ అనుకుంటారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద అంటే వెన్ అదర్స్ సే దట్ నీకు బ్రెస్ట్ మిల్క్ ఫీడ్ చేయడం రావట్లేదు, నీకు మిల్క్ రావట్లేదు అనగానే మదర్స్ ఫస్ట్ డిప్రెస్ అయిపోయి దే స్టాప్ ఫీడింగ్, దే ఎవరో థింక్ అక్కర్లేదు. ఫీడింగ్ ఎవ్రీ రావట్లేదు అని. యంగ్ మదర్ లైఫ్‌లో ఇద్దరు చాలు. 2 వుమెన్ ఆర్ ఎనఫ్. లైక్ వన్ ఈస్ మదర్ అండ్ వన్ ఈస్ మదర్ ఇన్ లా. Yeah. దీస్ 2 ఆర్ ఎనఫ్. Yeah, that I దే agree. థింక్ That I దట్ agree. వాళ్ళే పిల్లల్ని కన్నారు, వాళ్ళే పెంచారు, వాళ్ళకే అన్నీ తెలుసు అనుకుంటారు. అటు పీడియాట్రిషియన్ చెప్పేది వినరు, ఇటు గైనిక్ చెప్పేది వినరు. వినరు. అండ్ వాళ్ళు యాక్చువల్లీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళకి 30 ఏళ్ళు అయ్యింది. ఆ! వాళ్ళకి 25-30 ఇయర్స్ అయింది. దే డోంట్ నో ద ప్రాసెస్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్, దే ఫర్గాట్. అంటే యాహ్! వాళ్ళు ఇచ్చుండొచ్చు ఫీడింగ్ అప్పుడు. కానీ మనం 30 ఇయర్స్ బ్యాక్ థింగ్స్ గుర్తుండవు కదా! అప్పటి డైట్ వేరు, అప్పటి అప్పుడు పరిస్థితులు వేరు. అండ్ అదే కాదు, ఫస్ట్ 3 డేస్ ఏ మదర్‌కి మిల్క్ రావు. ఇట్ విల్ బి యాహ్! లైక్ 1 ఎంఎల్, 5 ఎంఎల్, 7 ఎంఎల్ మ్యాక్స్. బికాస్ ద సైజ్ ఆఫ్ ద స్టమీ ఈజ్ ఆల్సో లైక్ అ చెర్రీ. టేబుల్ ఆర్ ఫుడ్ ఏరియా ఇస్ దిస్. ఓకే. నువ్వు స్క్రీన్ టైమ్ ఇఫ్ యూర్ గివింగ్ దెమ్ on under monitored, you okay, this is your time period, these shows you're watching, I'm here with you, I'll co-watch, or okay, monitor what they're watching. అలా డిజిటల్ ఫ్రీ జోన్స్ కూడా ఉండాలి. బెడ్రూమ్ షుడ్ బి డిజిటల్ ఫ్రీ జోన్, డైనింగ్ టేబుల్ షుడ్ బి అ డిజిటల్ ఫ్రీ జోన్. యాహ్! అలా దానివల్ల మనకేం తెలుస్తుంది, యూఆర్ సెట్టింగ్ అ లిమిట్ టు యువర్ చైల్డ్. యువర్ చైల్డ్ విల్ అండర్స్టాండ్, ఓకే దీని తర్వాత నేను ఆడకూడదు, దీని తర్వాత ఇది చేయకూడదు, ఒక లిమిట్ వస్తుంది. లేకపోతే లిమిట్లెస్గా ఉంటే అదొక ఎడిక్షన్లా మారుతుంది. కానీ ఆ డిసిప్లిన్ లైన్ పేరెంట్స్ కూడా ఫాలో చేస్తే బావుంటుంది. మోడలింగ్ ఇస్ అ ఫస్ట్ థింగ్. యాహ్! మంకీ సీ మంకీ డూ. అంతే కదా, అంతే. మంకీ సీ మంకీ డూ. చిల్డ్రన్ మనం ఏం చెప్తామో వినరు, వాళ్ళు మనం ఏం ఏం చేస్తామో చూస్తారు. ఏం చేస్తామో చూస్తారు. మనం కనుక వీడియో స్క్రోల్ చేస్తూ నువ్వు టీవీ చూడటానికి లేదు, నువ్వు ఫోన్ ఆడటానికి లేదు అంటే ఒక రోజు వచ్చి వాడే క్వశ్చన్ చేస్తాడు మనల్ని. నువ్వు చూస్తున్నా ఒక్కరోజు అక్కర్లే వెంటనే వెంటనే చేస్తాడు. చేస్తాడు. ఈ మధ్య చాలా స్మార్ట్గా ఉన్నారు, సో వెంటనే చేస్తారు. లైక్ నువ్వు స్క్రోల్ చేస్తున్నావు కదమ్మా, నేను ఎందుకు చేయకూడదు అని వెంటనే స్టార్ట్ చేస్తారు. మోడలింగ్ ఇస్ ఫస్ట్ థింగ్. మీరు కూడా ఇంటికి వచ్చామా, ఓకే డైనింగ్ జోన్, బెడ్రూమ్ జోన్, నో ఫోన్స్. ఓకే వాడికి స్క్రీన్ టైం ఇస్తున్నామా, మీకు వర్క్ ఉందా, that you have to balance. That balance is necessary to prevent addiction. సో బేసికలీ స్క్రీన్ టైం కానీ, లేదా ఈ బేసిక్ పిల్లల కోపం, లేదా వెంటనే చికాకు పడడం, ఇలాంటి ఇష్యూస్ అన్నీ పక్కన పెడితే, ఈ మధ్య కొన్ని స్ట్రేంజ్ అండ్ స్కేరీ కేసెస్ చూస్తున్నాం, వింటున్నాం. 10th క్లాస్ పిల్లాడు వెళ్ళి 8th క్లాస్ పిల్లల్ని చంపేయడం, లేదా టీచర్ ఏదో అన్నారని టీచర్ మీద పగ పెట్టుకొని ఏదో అటాక్ చేసేయడం. అది పిల్లలు గ్యాంగ్ పరంగా కానివ్వండి, లేదా ఒకళ్ళు వెళ్ళి అటాక్ చేయడం కానీ, పిల్లలు ఎందుకు ఇంత అగ్రెసివ్గా, అంత క్రిమినల్ మైండ్ సెట్తో ఎందుకు మారిపోతున్నారు? ఈ మధ్య చాలా స్టోరీస్ అలాగే స్కేరీగా ఉంటున్నాయి. అండ్ ఈవెన్ దెర్ వాజ్ వన్ మూవీ దీని గురించి, అడాలసెంట్ అని చెప్పి నెట్ఫ్లిక్స్లో ఉంది. ఇట్స్ అ గుడ్ మూవీ. ఐ ఫీల్ పేరెంట్స్ షుడ్ వాచ్ దాట్ విత్ ఇఫ్ టీనేజర్స్ ఇఫ్ దే హ్యావ్. ఓకే, సో ఇట్స్ అబౌట్ మోస్ట్ ఆఫ్ దీస్ కేసెస్. మీరు వెనకాల చూస్తే దెర్ విల్ బీ సమ్ బులింగ్ ఒకటి ఉంటుంది. రీజన్ ఫర్ అగ్రెషన్ ఆఫ్ దట్ చైల్డ్ బులింగ్ ఒకటి కామన్గా ఉంటుంది. ఇంకోటి ప్యూర్ ప్రెషర్ ఒకటి కామన్గా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే దట్ నాకు అనిపించింది ఎక్కువ, దట్ ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ కనెక్ట్ బిట్వీన్ ద పేరెంట్స్ అండ్ ద చైల్డ్. Maybe because being educated parents, working mothers and working fathers, like working parents, they're not able to connect during the right time. Ante koncham actually we need that strong emotional bond with our children. Ippudu aa strong emotional bond lack aithe because of anything in the family, then that also can lead to these aggressive episodes. Because you need to have that strong connect with your child. దట్ స్ట్రాంగ్ కెన్ ప్రివెంట్ అగ్రెషన్. ఈ అగ్రెసివ్ అవ్వకుండా పిల్లలు మనం చెప్పే కొన్ని చిన్న మాటలే వాళ్ళకి ఆ ఎమోషనల్ కనెక్ట్ అవ్వచ్చు. లైక్ ఇప్పుడు వాడిని బుల్లీ చేశారనుకోండి, వాళ్ళు వచ్చి మనకు చెప్పుకునేంత స్వతంత్రం మనం ప్రొవైడ్ చేయాలి. అప్పుడే కదా వాళ్ళకి వాళ్ళని కరెక్ట్ చేసుకోగలగటం. వాళ్ళు ఓకే ఇలా కాదు నేను రియాక్ట్ అవ్వాల్సింది, ఇలా రియాక్ట్ అవ్వాలి అని తెలిసేది కూడా అలానే కదా. సో దట్ ఈస్ ల్యాకింగ్ అనిపిస్తుంది నాకు. దట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ అగ్రెసివ్ ఎపిసోడ్స్ అనిపిస్తుంది. అండ్ టైప్ ఆఫ్ పేరెంటింగ్ కూడా, అంటే లైక్ వీళ్ళే కొట్టేస్తూ
ఆర్ హెలికాప్టర్ పేరెంటింగ్ అంటాం. అంటే సరే చిన్నపిల్లోడు వాడికేం తెలుసు అని కొంతమంది రియాక్ట్ అవుతారు. కొంతమంది ఏమో మరీ అథారిటేరియన్ అంటే లైక్ కొట్టడం, ఏం చెప్పినా నన్ను ఇలా అన్నారు అంటే నువ్వే ఏదో తప్పు చేసుంటావు అని కొట్టడం. ఇలాంటి పేరెంటింగ్ వల్ల కూడా ఆ ఇష్యూస్ వస్తాయి. ఏం చెప్పినా నమ్మరు. ఏం చెప్పినా నమ్మరు. మా నాన్నతో నేను కనెక్ట్ అవ్వలేను, మా అమ్మతో నేను కనెక్ట్ అవ్వలేను, మా అమ్మకి తెలీదు, నన్ను ఆ అమ్మాయి అలా అంది, సో నేను ఇలా చేస్తా అన్న అగ్రెసివ్ ఎపిసోడ్స్ వస్తాయి. సో ఈ మధ్య నాకు అనిపించేదైతే రేజింగ్ అ ఎమోషనలీ స్ట్రాంగ్ చైల్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్టేయింగ్ కనెక్టెడ్ విత్ ద చైల్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి అగ్రెసివ్ ఎపిసోడ్స్ ప్రివెంట్ చేయాలంటే దట్స్ ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ టీచింగ్ అ చైల్డ్, అబ్బాయి అవనివ్వండి అమ్మాయి అవనివ్వండి ఒకటే, హ్యావ్ టు హ్యాండిల్ రెస్పాన్సిబిలిటీ షుడ్ బి బోత్ జాబ్స్. లైక్ మనం రైజ్ చేసేటప్పుడు కూడా అమ్మాయి నువ్వు అనుకువగా ఉండాలి, నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు సాఫ్ట్గా ఉండాలి. అబ్బాయి అంటే నువ్వు అంటే అబ్బాయిని మనం వి డోంట్ సే నువ్వు అగ్రెసివ్గా నువ్వు యాడ్ అమ్మాయి అయితే అవ్వకూడదు, కిచెన్ లోనే హెల్ప్ హెల్ప్ చేయాలి. చేయాలి. అబ్బాయి అయితే సినిమాకి వెళ్తా అంటే వెళ్ళొచ్చు. అక్కడ Like వస్తది. yeah, that's what parenting that it have to change. Now there should be gender equality. I think it has changed a lot. Yeah, it has changed a lot. It has changed a lot from our fathers to our husbands, definitely. So from the next generation also there is need. ఇంకా ఇండియాలో మాత్రం ఇంకా కొంచెం చేంజెస్ రావాలి. ఆ రెండు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్, టీచింగ్ ఆ కిడ్స్ దట్ యూ షుడ్ రెస్పెక్ట్ ఈ జెండర్ అనేది కూడా రావాలి. బికాస్ కొన్ని జెండర్ ఇష్యూస్ వల్ల కూడా వస్తున్నాయి చాలా ప్రాబ్లమ్స్, మీరు చెప్పిన సైకలాజికల్ ప్రాబ్లమ్స్. దట్ ఈస్ వై నేను ఈ టాపిక్ చెప్పింది. సో రేజింగ్ అ ఎమోషనల్ స్ట్రాంగ్ కిడ్ కమ్స్ ఫ్రమ్ హోమ్ అని నా ఫీలింగ్. And again, it's a teamwork. అండ్ అగైన్ యా, ఇట్స్ అ టీమ్ వర్క్ బై ద ఫ్యామిలీ, మదర్ ఫాదర్ అండ్ అదర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా. Yeah, true. Irrespective of a boy child or a girl child, there are certain people in the family itself, in the friend circle itself, who abuse them sexually. Yeah. And ఏదో పేరెంట్స్తో ఒక కనెక్ట్ లేనందువల్ల, లేదా ఒక భయం వల్ల, లేకపోతే చెబితే నమ్మచ్చు నమ్మకపోవచ్చు, లేదా అది గొడవ అయిపోతుందన్నో అన్న మల్టిపుల్ థాట్స్తో చాలామంది పిల్లలు చెప్పుకోరు. అవును. సో అలాంటి సిచ్యుయేషన్స్ని బేస్ చేస్తూ పేరెంట్స్కి మీ నుంచి ఏదన్నా అడ్వైస్? యా, ఫస్ట్ నుంచి మనం పిల్లలకి వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్ అనేది నేర్పించాలి. లైక్ ప్రైవేట్ పార్ట్స్ ఆర్ ప్రైవేట్. లైక్ ఇది అందరి దగ్గర ఎక్స్పోజ్ చేయకూడదు. అండ్ ఎక్కడ టచ్ చేస్తే కరెక్ట్, అంటే ఎనీ రిలేటివ్ ఆఫ్ యువర్స్ ఆర్ ఎనీథింగ్, అది మనం వాళ్ళకి నేర్పించాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. అండ్ దే షుడ్ నాట్ ఫీల్ షై ఆర్ దే షుడ్ నాట్ ఫీల్ ఆక్వర్డ్ వెన్ దేర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ టు దేర్ చిల్డ్రన్. ఇఫ్ మనమే కనుక మనం షై ఫీల్ అవ్వటం, ఆక్వర్డ్ ఫీల్ అవ్వటం, ఇవి మనం పిల్లలతో మాట్లాడకూడదు అని మనమే ఆలోచించామనుకోండి, పిల్లలు ఎలా కాన్ఫిడెంట్గా మనకు చెప్పరు కదా. సో మనం పిల్లలకి ఆ స్వతంత్రం ఇవ్వాలి. ఆ స్వతంత్రం ఇస్తున్నామంటే మనం అలాంటి మాటలు వాళ్ళతో మాట్లాడుతున్నాం అండ్ వాళ్ళకి డిస్కస్ చేసుకునే ఫ్రీడమ్ ఇస్తున్నాం. మనం పిల్లలు ఏదన్నా మాట్లాడినా చిచ్చి నువ్వు చిన్నపిల్లోడు ఇలాంటి మాటలు మాట్లాడకు అనే యాంగిల్ వెంటనే రాకూడదు. వీ షుడ్, ఈ మోడర్న్ టైంలో వీ షుడ్ educate them and we should be the first person educating them about the good touch, bad touch, about sex, everything, so that they'll know what is good things happening. We should talk about the good thing happening about it. So because while a phase la a phase we have to explain them everything. Boy and kondi, we should explain about the girl things also, like how to respect the girl, వాళ్ళకి ఎలాంటి సైకిల్స్, మెన్స్ట్రల్ సైకిల్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు డిస్కస్. ఇఫ్ ఇట్స్ అ గర్ల్ వీ హ్యావ్ టు డిస్కస్ విత్ హర్ ద అదర్ థింగ్స్ ఆల్సో. లైక్ ఇవి డిస్కషన్ వల్ల, ఓపెన్ డిస్కషన్ బై పేరెంట్స్ టు ద కిడ్స్ విల్ సాల్వ్ మెనీ ప్రాబ్లమ్స్. పేరెంట్స్ వాళ్ళతో ఎంత ఫ్రీగా ఉంటే అంత తొందరగా కిడ్స్కి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. Many women suffering with their childhood traumas, yeah, that happens. wherein they fail to share it with anyone. That's right. True. నిజంగానే మేబీ ఇట్స్ చేంజింగ్ నవ్ కదా కొంచెం, a little yeah. Like parents being this aware, so it's changing now. If not parents, at least the siblings should stand by them. Yeah, that's there. Siblings should stand by them, but maybe siblings ki anta maturity undakapochu kuda. Depends on the age factor, age gap patti adi untadi. But parents should be the first person. Because I heard a lot of young girls or a teenage girls who's going through all this and they don't open up. They don't open. That's true. So Dr. Srimukhi, as a pediatrician and a neonatologist
and asthma and allergy specialist. Me wise advice for all the parents, let's say young parents or already like who are having teens, which are quite hard to deal with. First thing I advise parents is there is nothing called perfect parenting. Okay, So glad. don't believe that That's a there is relief. something called perfect parenting and feel guilty about it. Like, I'm not able to do this, I'm not able to do that. No, there is nothing called perfect parenting. So be a gentle parent. Like, be gentle on yourself and be gentle with the kid too. Okay, that is what I feel is necessary for moms this in this era. And second thing is, take me time. Being a pediatrician and mom of two, I can tell you me time helps. Me time is spending quality time for yourself. మీకోసం మీరు టైం స్పెండ్ చేయండి. Yeah. బికాస్ మనం సేన్గా ఉంటేనే, అంటే మనం బాగుంటేనే మనం పిల్లల్ని హెల్త్ కేర్ తీసుకోగలం. మీ హెల్త్ ఇంపార్టెంట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫిట్నెస్. మీ డైట్ ఇంపార్టెంట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ డైట్. అండ్ వెన్ యు ఆర్ when you're happy, when that is when you can raise a happy child, and when you're emotionally strong, then you can raise a happy child. So that is very important. Third thing is, be prepared. Like, ఇప్పుడు pregnant mom, like 8th 9th monthలో take a labor class along with your partner, how to go to a labor class and what to do, what happens during labor. Knowing it before helps to decrease the anxiety, which most moms are facing it now. Like, postpartum anxiety, postpartum blues have become very common because of the unsolicited advice or from a lot of information available on social media. So that is important. And if you're an antenatal mom, take a class on breastfeeding, so that helps. That is being prepared. When you're starting your child's solid journey, take a session on solid journey. So all these, being prepared. And if there is any advice to be taken which needs professional, take a professional guidance. Don't go to don't be a Google mom. That is very hard. It It's will much make you needed. more anxious. It'll make you more anxious. That is being prepared. And stay consistent. Consistent means, if you're following certain things, అదే చేస్తూ ఉండండి. అంటే ఇన్ అ పర్ఫెక్ట్ వే, ట్రై టు డూ ఇన్ అ పర్ఫెక్ట్ వే కన్సిస్టెంట్గా. I told you there is nothing perfect, but try to be. That's all. But don't feel guilty about it. That will affect your psychological status. So these are my 4 take-home messages as a pediatrician and a mom. And I'm like so glad to have you on my Mind Talk with Mona at Socialpost. Thank you so much for all your precious time and valuable insights on the parenting. I hope all the parents are happy with the valuable information given to us by Dr. Srimukhi. మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, you can mention in the comments. Thank you so much. Thank you.